నమస్తే, వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. కేంద్రంలోని బీజేపీ పాలన ఎమర్జెన్సీని తలపిస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. పార్లమెంట్ సాక్షిగా ప్రజాస్వామ్యాన్ని బీజేపీ ఖూనీ చేసిందని మండిపడ్డారు. బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్పేట్ పెద్దబావి మల్లారెడ్డి గార్డెన్స్లో జరిగిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విశాఖలో G20 సదస్సుకు 2500 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు నగర పోలీస్ కమిషనర్ సిఎస్ శ్రీకాంత్ వెల్లడించారు. మార్చి 27, 28 తేదీలలో అతిథులకు డిన్నర్, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని అన్నారు. విశాఖ గాజువాక వడ్లపూడి రైల్వే వేగన్ వద్ద పెద్ద ఎత్తున కార్మికులు సిఐటి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. జీవో ప్రకారం వేతనాలు చెల్లించడం లేదని, నైపుణ్యానికి తగ్గ జీతం ఇవ్వడం లేదని ఆరోపించారు. కార్మికులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని సిఐటి నాయకులు హెచ్చరించారు. గుంటూరులోని ఇన్నర్ రింగ్ రోడ్డు ఆర్టీఓ ఆఫీసు, మహాలక్ష్మి బార్ ప్రాంతాలలో బెంజ్ కార్ బెరిబస్సం సృష్టించింది. మద్యం మత్తులో యువకుడు రోడ్డుపై నిలిపిన వాహనాలను, విద్యుత్ ట్రాన్స్ఫారంను ఢీకొట్టాడు. పట్టుకున్న స్థానిక ప్రజలు యువకుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేసింది కాక ఈ మధ్య ఆంధ్రులను రెచ్చగొట్టే ధోరణిలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలను అవమానిస్తున్నారని ఆర్పిసి వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ అన్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం ఐతేపల్లిలో వెలసి ఉన్న శ్రీ ముత్యాలమ్మ ఆలయంలో దొంగలు పడ్డారు. ఆలయం వెనుక వైపు నుంచి లోనికి చొరబడ్డ దొంగలు తాళాలు పగలగొట్టి హుండీలోని నగదు, అమ్మవారి తాలిబొట్లు మాయం చేశారు. అక్కడితో ఆగకుండా సీసీ కెమెరాల హ్యాడ్ డిస్క్ను కూడా ఎత్తుకెళ్లారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం కాగజ్ మద్దూర్ గ్రామంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కింద పడి ఓ మహిళ మృతి చెందింది. రోడ్డు ప్రక్కన నడుచుకుంటూ వెళ్తున్న మహిళపైకి ట్రాక్టర్ దూసుకెళ్లడంతో సంఘటనా స్థలంలోని మహిళ ప్రాణాలను వదిలింది. హైదరాబాద్ ఎల్బీ నగర్లోని విజయవాడ మార్గంలో కొత్త ఏసీ స్లీపర్ బస్సులు తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. ప్రయాణికుల సౌకర్యార్థం హైటెక్ హంగులతో తొలిసారిగా ఏసీ స్లీపర్ బస్సులను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ టీఎస్ఆర్టీసీ అందుబాటులోకి తీసుకువస్తోంది. సంగారెడ్డి కలెక్టరేట్లో సిపిఆర్పై శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు, జిల్లా కలెక్టర్ శరత్, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు, ఆందోళ్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, పరకాల ఎమ్మెల్యే చెల్లా ధర్మారెడ్డి, సంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్మన్ మంజుశ్రీ, జైపాల్ రెడ్డి, ఎస్పీ రమణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఘాటుగా వ్యాఖ్యానించారు. ఎమ్మెల్సీ కవిత వచ్చే బతుకమ్మ తిహార్ జైల్లోనే చేస్తుందని అన్నారు. కవితతో పాటు కేసీఆర్ కుటుంబ సభ్యులంతా జైలు పాలు కావాల్సిందే అని అన్నారు. 9 ఏళ్లుగా ప్రతిపక్షాలను అణచివేసి కల్వకుంట్ల కుటుంబం తెలంగాణను దోచుకుందన్నారు. హైదరాబాద్ బాలాపూర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో ఢీకొని మహిళ ప్రాణాలు వదిలింది. పిల్లలను స్కూల్కు తీసుకుని వెళ్తుండగా టాటా ఏస్ వాహనం అతివేగంగా ఢీకొనడంతో తీవ్ర గాయాల పాలైన మహిళ సంఘటన స్థలంలోనే మృతి చెందింది. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం రాకంచెర్ల గ్రామంలో శ్రీ తిరుమలనాథస్వామి, శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానము ఆలయ పునః నిర్మాణం శంకుస్థాపనకు పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై పార్లమెంట్లో అనర్హత వేటు వేయడంపై రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చెల్లా నరసింహారెడ్డి ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ మల్రెడ్డి రంగారెడ్డి పాల్గొన్నారు. నైపుణ్య శిక్షణ నిధులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిన్నాడని, విజన్ 2020 అంటే కమిషన్ కోసం రాష్ట్ర భవిష్యత్తును పణంగా పెట్టడమని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ చీఫ్ విప్ కరణం ధర్మశ్రీ ఆరోపించారు. విశాఖ దక్షిణ నియోజకవర్గం పరిధిలో 29వ వార్డు మహారాణిపేట ఏరియా రామజోగిపేటలో రెండస్తుల భవనం కూలిపోయిన ప్రాంతాన్ని స్థానిక ఎమ్మెల్యే వాస్పల్లి గణేష్ కుమార్ సందర్శించారు. గాయాల పాలై కింగ్ జార్జ్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ముగ్గురిలో 2కి ఆర్థిక సహాయాన్ని అందించారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ బీసీ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. భార్యపై బీరు సీసాతో భర్త దాడి చేశాడు. భార్య శ్రీలక్ష్మికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. భార్యాభర్తల మధ్య గొడవలు జరగడంతో గత 6 నెలల నుండి విడిగా ఉంటున్నారు.
నర్సాపురం నియోజకవర్గంలో 104 సర్వీసులను రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాద్ రాజు, సబ్ కలెక్టర్ సూర్యతేజ నర్సాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రారంభించారు. శ్రీకాళహస్తి దేవస్థానం ఆధ్వర్యంలోని అనుబంధ ఆలయాల పవిత్రతా భావాన్ని దెబ్బతీసే విధంగా అసత్య ఆరోపణలతో రాజకీయ పబ్బం గడపకోవద్దని తెలుగుదేశం నాయకుడు సుధీర్ రెడ్డికి శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం పాలక మండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు హితవు చెప్పారు.